పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా పడగేశాయి. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు 3,500 కోట్లు చేరడంతో సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల ఆశ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 26 సార్లు లేఖలు రాసినట్లు ఆసుపత్రుల సంఘం చెబుతోంది. ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వంగా భారీ బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆశ గత నెలల్లో సమ్మె నోటీసులను ఇచ్చింది. కనీసం 1,500 కోట్లు విడుదల చేస్తే కానీ సేవలు అందించలేమని తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి బకాయిలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన సేవలకు 3,500 కోట్లు బకాయిలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు 26 సార్లు ప్రభుత్వానికి నిధుల విడుదల కోసం లేఖలు రాసినట్టు ఆసుపత్రుల సంఘం చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా అమలు చేయమని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో అందించే చికిత్సలకు ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆసుపత్రులు అభ్యంతరం చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 6 నుంచి దశల వారీగా చికిత్సలు నిలిపివేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఓపీలు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, క్యాష్ లైన్ ట్రీట్మెంట్ సేవల్ని నిలిపివేశారు. దాదాపు 3 నెలలుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అరాకొరా సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ట్రస్ట్ ద్వారా కాకుండా బీమా కంపెనీల భాగస్వామ్యంలో అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసరిస్తూ సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అన్ని రకాల చికిత్సలను నిలిపివేస్తామని ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ఈఓ రవి, ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, కార్యదర్శి అవినాష్ ఇతర ప్రతినిధులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. బిల్లులను త్వరితగతిన చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ట్రస్ట్ ప్రతినిధులు ఆసుపత్రుల యజమానులకు వివరించారు. తాము ప్రభుత్వానికి ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసిన బిల్లుల చెల్లింపులో పురోగతి లేకపోవడంతో విధి లేక సేవలను నిలిపివేస్తున్నట్లు ఆశా కార్యదర్శి అవినాష్ వివరించారు. తాము గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆశా తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిల కంటే నెట్వర్క్ ఆసుపత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువగా ఉందని తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ చేసిన వైద్య సేవలకు ఇంతవరకు పూర్తి చెల్లింపులు జరగలేదని పేర్కొంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.